టు ప్రైమ్ డిబేట్. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలం ఎదుర్కొంటున్నారు. అంటే ఊహించని పరాజయం. చాలా కాన్ఫిడెంట్గా కనీసం బలంగా పోటీ అన్న ఉంటుంది, ఏదైనా గెలిస్తే కూటమి పార్టీ కొద్దిగా ఎడ్జ్లో అధికారం వస్తే రావచ్చు అని చెప్పి కొంతమంది అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అనుకున్నారని అనుకోవడానికి లేదు. ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. లండన్ వెళ్ళే ముందు కూడా ఆయన ఎన్ని సీట్లు వస్తాయని కూడా పక్కాగా చెప్పారు. కానీ మొత్తం తలకిందులయ్యింది. ఊహించని అపజయం. ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఆ రకంగానే అయింది, ఈనాడు వైసీపీకి ఆ రకంగానే అయింది. అయితే ఎవరైతే వైఎస్ఆర్సీపీకి కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారో, ఎంత కష్టకాలమైనా సరే ప్రాణత్యాగాలకి తెగబడి నిలబడిన వాళ్ళు ఉన్నారో, వైఎస్ ఫ్యామిలీ అంటే ఇదే మా జీవితం అనుకునే వాళ్ళు చాలామంది ఆ సామాజిక వర్గంలో ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా వ్యతిరేక పవనాలు వీపిస్తున్నారా, జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారా, బహిరంగంగానే మాట్లాడడానికి వెనకాడట్లేదా అన్నది గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. అంటే ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎదుర్కొని ఉండరేమో. వేరే సామాజిక వర్గం వాళ్ళు అనడం అవన్నీ కూడా వేరే ఉంటాయి, కానీ అదే సామాజిక వర్గంలో విమర్శించడం అన్నది చాలా తక్కువ. అధికారంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి సంబంధించి ఉంటే అంబటి గారు, పేరు నాని గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా విమర్శించారు. అంటే అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు ఎటువంటి స్ట్రైక్ రేట్లు లేదు, జీరోలో ఉన్నాడు ఆయన. సో ఆ టైంలో వాళ్ళకి తప్పలేదో లేకపోతే అదే కరెక్ట్ అనుకున్నారో వాళ్ళు మాట్లాడారు, అయిపోయింది, గతం అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితి కేతిరెడ్డి గారు ఎంత ఫేమస్సో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాని షేక్ చేసే రాజకీయ నాయకుల్లో కేతిరెడ్డి గారు ఒకరు. ఆయన చాలా ఆవేదనతో వీడియో పెట్టారు. అంతేకాకుండా రాయలసీమలో మనం రిజల్ట్ చూస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో రాయలసీమ కూడా మొత్తం కూటమి పార్టీ వైపే మొప్పు చూపించే పరిస్థితి. అంటే మొత్తం అంతా ఎగరగొట్టేశారు, ఒక సుడిగాలిలాగా ఫ్యాన్ని చుట్టేశారు. జరిగిన రిజల్ట్స్ చూస్తూ ఉంటుంది. కానీ రాయలసీమ ప్రాంతంలో కూడా ఎంత ఓటమికి గల కారణాలేంటి, అదే సామాజిక వర్గం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కాదనుకున్నారు, ఎందుకు వ్యతిరేకించారు అన్న దాంట్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాలు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు ఇలాగే మాట్లాడే తప్పించి నా అగ్రవర్ణ కులాలు, నా రెడ్డి సామాజిక వర్గం, లేకపోతే మా చౌదరి సామాజిక వర్గం, లేకపోతే మా క్షత్రియ, మా బ్రాహ్మణ అని ఎందుకు అగ్రవర్ణాలని కలుపుకోలేకపోయారు? చాలామందిలో ఉన్న ప్రశ్న అండి ఇది. ఇదే ఎవరినో విమర్శించాలని కాదు, వాస్తవం కూడా ఇదే. అందరూ మన వాళ్ళే అనుకోవాలి తప్పించి వీళ్ళే మా వాళ్ళు అని చెప్పి పదే ప్రతి బహిరంగ సభలో ఆయన మాట్లాడడమే ఆయన ఇంతవరకు కూడా ముంచింది. వాళ్ళు ఓన్ చేసుకోలేదు, ఎవరి పేరైతే ఇది ఎత్తలేదో వీళ్ళు ఓన్ చేసుకోలేదు. రెండుకి చెవడ్డ రేవడైంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి. కేతిరెడ్డి గారు వీడియో కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇది ప్రధానంగా జరిపింది. మరొకవైపు వైసీపీ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారట. ఒక్కొక్క ఎంపీకి 70 కోట్లు తలకి కట్టారట రేటు. ఇది సాక్షి పత్రికలో వచ్చిందే, మళ్ళీ వేరే దగ్గర ఎక్కడా కూడా వచ్చింది కాదు. వాళ్ళు ఏదో కావాలని క్రియేట్ చేశారండి. అంటే తన సొంత మీడియాలోనే ఈ రకమైన వార్త వచ్చింది అంటే అది వాస్తవం. 70 కోట్లకి వెళ్ళిపోతున్నారు అన్నది. మరి ఇది ఎటువంటి టర్న్ తీసుకుంటుందో అదే పత్రికలో వాళ్ళ గురించి రాయడంలో అంతే. అంటే అన్ని రకాలుగా కూడా ఆయనకు ఇబ్బందులు చుట్టుముడుతున్నాయని జరుగుతున్న పరిణామాలు చెప్పే ప్రయత్నం మాత్రమే ఇది. ఇక సూపర్ 6 సక్సెస్ వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా బెంగళూరు ఇవ్వడానికి ఆయన ఏదో రెస్ట్ తీసుకోవడానికి వాటికి వెళ్ళలేదు, అవిశ్రాంతంగా శ్రమించే వ్యక్తి అయినా అక్కడ ఆయన రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఏ రకంగా మనం రీబ్యాక్ అవ్వాలి, ఏ రకంగా ముందుకు సాగాలి అన్న దాని మీద ఎక్కువగా ఆయన కేటాయిస్తున్నారు. మరొక వైపు జనసేన కార్యాలయంలో అర్జీల స్వీకరణ మొదలుపెట్టారు. ఒక పక్క పథకాలన్నీ కూడా ఇంటికే చేరుతున్నాయి. వాలంటీర్లు ఉన్నట్టా లేనట్టా తెలీదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు లేదు. ఎన్నికల ముందు వాలంటీర్లు ఎంత పెద్ద పంచాయతీ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా పథకాలు తీసుకెళ్ళిపోయి సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నారంటే ఇంక వాలంటీర్లు ఉన్నట్టా లేనట్టా వాళ్ళు ఒక టెన్షన్లో ఉన్నారు. మరొక వైపు అదే జనసేన కార్యాలయాల్లో తీసుకున్న అర్జీలు అనే అంశం అన్నది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? అర్జీలు తీసుకోవడం వేరు, దాన్ని పరిష్కరించే మార్గాలు కూడా ఉన్నాయా? ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారుతాయి. ఇదే ఇష్యూపై ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కీర్తన, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అజయ్ సజ్జా, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. కాలపాలెం బుజ్జి, బీజేపీ నేత,
కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా శేఖర్ రెడ్డి గారి వెర్షన్ తీసుకుందాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే శేఖర్, వస్తున్న వార్తలు, మన కళ్ళకి కనిపిస్తున్న అంశాలు, మొన్న వచ్చిన రిజల్ట్, ఇవన్నీ చూస్తుంటే సొంత సామాజిక వర్గమే ఇబ్బంది పడుతుందా? ఈరోజు మేము బయటికి తిరగలేకపోతున్నాము, మా వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా పోయినాయి, మీరు ఆ ఒక్క మాట అనకపోతే వాళ్ళన్నా ఓన్ చేసుకుందరేమో అని చెప్పి ఆ పార్టీ నాయకులే మాట్లాడడం. ఓకే, వాళ్ళ ఆవేదన వాళ్ళకు ఉంటుంది, అది రైటా రాంగా, ఉంటారా పోతారా ఇవన్నీ కూడా తర్వాత అంశం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ రకంగానే మాట్లాడారు. ఇది ఈయనకొక్కడికి ఏమేమి పరిమితం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కష్టకాలంలో రీబ్యాక్ అవ్వడానికి ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? రెడ్డి సామాజిక వర్గంలోనే చాలా వ్యతిరేకత ఆయనకి వ్యక్తం అవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎందులోకి వస్తారో ఏంటో తెలియని పరిస్థితి. సో ఏంటి వర్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రెడ్డి సామాజిక వర్గం ఉంటుందా లేకపోతే పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతుందా అనే దానికంటే ముందు మనం ఇంకొక పదం మాట్లాడుకోవాలి. ఏదైతే మేము అధికారంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2019 నుంచి 24 మధ్యలో, ఆ మధ్య గ్యాప్ లో ఏం జరిగిందంటే, ఏదైతే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి, ఆ కమ్మ సామాజిక వర్గానికి చెందడమే కాకుండా టీడీపీకి అవుట్రేటెడ్ గా కొమ్ము కాస్తున్నారు అన్న కొన్ని ఆరోపణలతోటి ఫ్రంట్ లైన్ లో, ఏదైతే పై స్థాయిలో ఉన్నటువంటి ఒక 3-4 పోస్టింగ్లు ఇవ్వడం నిరాకరించడం జరిగిన తర్వాత, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి కొన్ని మీడియా ఛానల్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ విద్రోహి, జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ ద్వేషి అని చెప్పి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అదే పనిగా విషయం చెప్పడం జరిగింది. కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా ఉన్న తలసల రఘురామ్ గారు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చీమ చిట్టుకుమన్న ముందుండి కొడాలి నాని గారు కమ్మ సామాజిక వర్గం. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కమ్మ ద్వేషిగా చిత్రీకరించడంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ సక్సెస్ అయిన మాట వాస్తవం, దీన్ని ఎవరు కాదనలేరు. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు రెడ్లను పట్టించుకోలేదు అని చెప్పి రెడ్డి సామాజిక వర్గం కూడా కొంత అసంతృప్తితోటి తెలుగుదేశం పార్టీ వైపు నడిచిన మాట కూడా వాస్తవం, దాన్ని మేము కాదనట్లేదు. కానీ ఏదైతే రెడ్డి సామాజిక వర్గం మొత్తాన్ని నేను హక్కును చేర్చుకుంటాను, నేను సామాజిక న్యాయం పాటిస్తాను, అన్ని కులాలను కలుపుకుంటాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల్లోనూ లేకపోతే అధికారంలోనూ నామినేటెడ్ లోను వీటిల్లో సరే అన్యాయం చేశాడంటే చేసుకోవచ్చు. కానీ ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి, ఐఏఎస్ ఏ ర్యాంకుల్లో చూసుకుంటే సార్ మొత్తం పోస్టింగ్లు, మొత్తం డేటా మొత్తం నేను చెక్ చేశాను. నిన్న నైట్ నేను దాన్ని మొత్తం చెక్ చేస్తే మొత్తం ట్రాన్స్ఫర్ లిస్ట్ లో మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళలో 99% వేకెన్సీకి వెళ్ళిపోయారు, విఆర్కి వెళ్ళిపోయారండి. ఏదర్ జిఏడి డిపార్ట్మెంట్ లేకపోతే పై స్థాయి అధికారులని డీజీపీ ఆఫీస్ కి, కింది స్థాయి అధికారులని విఆర్ కి పంపించింది. మరి నేను చెప్పింది అదే కదండి, రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా మీరు చేసిన తప్పు, మీరు వేసిన సెల్ఫ్ గోల్ తోటి మేము ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారనే కదా నేను చెప్పాను. వర్మ గారు నేను కన్క్లూడ్ చేస్తాను. సో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులందరినీ పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని లూప్ లైన్ లో పెట్టడం చూస్తుంటే రెడ్డి సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటారా? జస్ట్ ఈ చిన్న లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటారా, చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటారా? సో ఇలా రెడ్డి సామాజిక వర్గాన్ని మానసికంగా హింసిస్తున్నటువంటి పోస్టింగ్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులని ఇట్లా చేస్తా ఉంటే రెడ్డి సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారితో పోవడానికి సిద్ధపడతారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారితో ఉండడానికి సిద్ధపడతారా? దీన్ని మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం కాదండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ పోలీసులు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎత్తుకెళ్తారు. ఆయన రాజకీయ నాయకుల గురించి నేను మాట్లాడుతున్నాను, వ్యాపారస్తుల గురించి. సార్ నేను చెప్పేది కేవలం అధికారుల్లోనే రెడ్డి సామాజిక వర్గం మీద ఎంత వివక్ష చూపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారుల్లోనే సార్, మరి రాజకీయంలో ఎంత వివక్ష చూపిస్తారు అనేది తెలిసిపోతుంది సార్.
క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకు ఇక్కడ చూస్తే టీడీపీలో కేసీ రెడ్డి గారు- ఇప్పుడు కూటమి పార్టీలో ఎవరో రెడ్డిలు లేరా, నాయకులు మంత్రులు లేరా? Yes, మరి నేను అదే అడుగుతున్నాను సార్, మా పార్టీలో కమ్మలు లేరా, మా పార్టీలో కాపులు లేరా? మరి కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని గురించి ఎందుకు మాత్రమే మీరు డిబేట్ పెడుతున్నారు? రెడ్డి సామాజిక వర్గం గురించి చెప్పడం కాదు, కేతి రెడ్డి గారు మాట్లాడిన అంశం నా కాపులు, నా బీసీలు, లేకపోతే నా ఎస్సీలు అన్నావన్నా. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు ఓన్ చేసుకోలేదు, వీళ్ళు ఓన్ చేసుకోలేదు. మీ నాయకుడు చెప్పిన మాటలు, అది మేము మాట్లాడింది కాదండి, మీ ఎమ్మెల్యే గారు మాట్లాడింది. ఎస్, నేను చెప్తానండి. మా మాజీ ఎమ్మెల్యే గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు క్లియర్ గా మాట్లాడారు. ఆయన ఓడిపోయిన తర్వాత దాదాపుగా 4 నుంచి 5 వీడియోలు పెట్టడం జరిగింది. 4 నుంచి 5 వీడియోలు ఆయన క్లియర్ గా చెప్పిన మాటలు విన్నారా? ఆయన ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా సూపర్ గా వర్క్ చేశారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని రన్ చేయడంలో వెనకబడిపోవడం జరిగింది, పార్టీకి చెందిన సొంత సామాజిక వర్గాన్ని పట్టుకురావడంలో వెనక్కిపోవడం జరిగింది అని అంతకుముందు వీడియోలో చెప్పారు. నిన్న వీడియోలో కూడా ఏం చెప్పారు అన్న, నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అన్నావన్నా, కానీ మన సామాజిక వర్గాన్ని వదిలేయడం వల్ల తప్పు జరిగింది. మరి అదేగా నేను చెప్పేది, అదే కదా నేను అన్నది. ఎస్, తప్పేముంది దాంట్లో? ఓడిపోయాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓటమికి గురైంది. ఓటమికి గురి కావడానికి అయినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పార్టీ అధినాయకత్వం ఖచ్చితంగా క్లియర్ గా మేము కూడా దాన్ని, పార్టీ అధినాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ కలిసి దాని గురించి కూలంకషంగా చర్చించి మేధోమదనం చేసి దానికి అనుగుణంగా మేము ఏం చేసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి, తదుపరి రాజకీయాల్లో ఎలా ముందుకెళ్ళాలి, నెక్స్ట్ మాకు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, వాటి తర్వాత మళ్ళీ 29 ఎలక్షన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదే పనిగా ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజా సమస్యల పట్ల ఎలా పోరాటం చేయాలి, ఈ కూటమి అధికారంలోకి వచ్చి 50 రోజుల్లోనే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ని కొన్నిటిని అటకెక్కించింది, ఆన్ గోయింగ్ స్కీమ్స్ ని కొన్నిటిని అటకెక్కించడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రజా పోరాటాలు ఎలా చేయాలనేది మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాంతో పాటుగా పార్టీకి దూరమైనటువంటి కొన్ని వర్గాలని ఎలా దగ్గర చేసుకోవాలనే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని మేము మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాం. తప్పే ఉన్నట్లు. ఓకే రైట్. అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ